శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేషరాశి వారికి ఫిబ్రవరి నెల లోపల 16th నుంచి 28th ఫిబ్రవరి వరకు ఏ ప్రకారంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సంక్షిప్తంగా చెప్తా, అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేషరాశి వారికి కనుక ఇప్పుడు రాబోయే రోజులు మీరు కనుక గమనించినట్లయితే ఏకాదశ స్థాన బలం పెరగబోతుంది. ఏకాదశ స్థాన బలం పెరగబోతుంది. ఇక్కడ కనుక గమనించినట్లయితే విశేషంగా ఈ పంచగ్రహ కూటమి రాబోయే రోజుల్లో నిర్మితం కాబోతుంది. సో ఈ పంచగ్రహ కూటమి ప్రభావం మీరు కేవలం చంద్ర రాశి ఆధారంగా కాకుండా మీరు లగ్న రాశి ఆధారంగా కూడా ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఏంటి, చంద్ర రాశి ఆధారంగా కాకుండా లగ్న రాశి ఆధారంగా కూడా మీరు ఈ పంచగ్రహ కూటమి ప్రభావం మీరు రాబోయే రోజుల్లో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు గమనించినట్లయితే మీ ఏకాదశ స్థానం లోపల రాహు, సూర్యుడు, బుధుడు అలాగే శుక్రుడు సంచారం అయితే నడుస్తుంది. 23rd ఫిబ్రవరి రోజున కుజుడు కూడా మకర రాశిని వదిలేసి కుంభ రాశి లోపల రాహు, అదే రకంగా శుక్రుడు, బుధుడు, సూర్యుడితో కలయిక జరగబోతుంది. సో ఇది ఒక రకంగా కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఫెంటాస్టిక్ అని చెప్పుకోండి. అంటే మంచి టైం అని చెప్పుకోవడానికి ఎలాంటి అభ్యంతరం అయితే లేదు. కానీ కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ భావబలం అయితే పెరిగింది. దీని డైరెక్ట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఈ 5 గ్రహాల ఆస్పెక్ట్ డైరెక్ట్ 5th హౌస్ మీద పడుద్ది, పంచమ స్థానం మీద పడుద్ది. ఇది ఇచ్ఛాపూర్తి భావం. ఏకాదశ స్థానం ఏదైతే ఉందో ఇచ్ఛాపూర్తి భావం, ప్రాప్తి భావం, మనకు దక్కాల్సింది ఏవైతే ఉందో అది ఏకాదశ స్థానం నుంచి వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు లైఫ్ లోపల కొన్ని దక్కాలంటే కొన్ని పోవాల్సి వస్తాయి జీవితం లోపల. మన జీవితంలో కావచ్చు, ఎవరి జీవితంలో కూడా మీరు మామూలుగా కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏవి అంత ఈజీగా సులభంగా దక్కవు. ఏదో ఒకటి వచ్చిందంటే దాని బదులుగా ఏదో ఒకటి వాళ్ళు ఇవ్వాల్సిందే, ఇందులో డౌట్ లేకుండా. ఇక్కడ పంచమ స్థానం కనుక చూసుకున్నట్లయితే కేతు ఉన్నాడు. ఈ 5 గ్రహాల సంబంధం డైరెక్ట్ పంచమ స్థానంతో ఉండబోతుంది. సో కొద్దిగా ఏంటంటే బుద్ధి విచక్షణ కోల్పోయే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. బుద్ధి విచక్షణ కోల్పోయే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉండబోతుంది. కానీ ఇది ఎక్కడ బాగుంది, ఎవరైతే స్టాక్ మార్కెట్, ఎవరైతే షేర్ మార్కెట్, ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకి సమయకాలం చాలా బాగుంటుంది. 11th హౌస్ ఇది సోషల్ హౌస్. 11th హౌస్ మన మిత్ర పరివారాలు ఎవరైతే ఉన్నారో అది 11th హౌస్ నుంచి వస్తుంది. అలాగే మన బిగ్ బ్రదర్, మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మన అన్నయ్య గారు, వాళ్ళు 11th హౌస్ నుంచో చూస్తారు. ఇక్కడ ఆ భావం లోపల ఇన్ని గ్రహాలు వెళ్ళి కూర్చోవడం అంటే ఎక్కడనో కొద్దిగా సమాజంతో పాటు రాబోయే రోజుల్లో మీకు కొద్దిగా అటాచ్మెంట్ అయితే పెరగబోతుంది. అదే రకంగా మీరు చూసుకున్నట్లయితే ఈ 11th హౌస్ బలం పెరిగినట్లయితే దీన్ని ఇగ్నోర్ కూడా అవుతుంది. ఇది ఇగ్నోర్ 12th హౌస్ ను చేస్తుంది. 12వ స్థానాన్ని ఇది ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు 12వ స్థానంలో అశుభ ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు కూడా ఉంటాయి. రాబోయే రోజుల్లో మేషరాశి వారికి సరిగ్గా నిద్ర ఉండదు. రాబోయే రోజుల్లో మేషరాశి వారికి సరిగ్గా నిద్ర ఉండదు. నిద్ర మనిషికి ఎందుకు ఉండదంటే కొన్ని జీవితం లోపల దక్కిన తర్వాత మనిషి రాత్రి సరిగా నిద్రలేకపోతుంటాడు. ఆనందంతో కావచ్చు, లేకపోతే మనం ఆనందం అని చెప్పలేము, సుఖం అనుకోండి. ఆ సుఖం వల్ల రాత్రి నిద్రపోలేకపోతుంటాడు. అది ఎప్పుడు పోతుందో, ఇంకా ఏం చేయాలి, దానికి సంబంధించి కలలు కంటూ ఉంటుంటారు. మీరు చూస్తుంటారు మనం కూడా జీవితంలో కొన్నిసార్లు అనుకుని దక్కినప్పుడు రాత్రి నిద్ర పట్టదు తొందరగా మనకు. కారణాలు ఏమైనా కావచ్చు. రాబోయే రోజుల్లో మేషరాశి వారికి నిద్ర అయితే సరిగ్గా ఉండదు. రెండో విషయం, బుద్ధి రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. బుద్ధి ఆలోచన ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించండి. అని విశేషంగా రాబోయే రోజుల్లో కొన్ని అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుల నుంచి బయటపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏంటి, అప్పు చేసే అవకాశం ఉంది. అలాగే అప్పు నుంచి బయటపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దేని ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే మీ 6th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే బుధుడు అవుతాడు. ఈ బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఓకే, ఏకాదశ స్వామి చూసుకున్నట్లయితే ద్వాదశ స్థానంలో ఉన్నారు. కొద్దిగా అప్పులు తీర్చే అవకాశం రాబోయే రోజుల్లో కనపడుతుంది. అప్పులు తీరుస్తారంటే తీరుస్తారు. కొన్ని రుణాలు ఏమైనా ఉన్నట్లయితే ఇంత పూర్వం అవి తీర్చే యోగాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. దాంపత్య జీవితం ఎలా ఉండబోతుంది, 2nd లార్డ్ అలాగే 7th లార్డ్ శుక్రుడు అవుతాడు. ఆ శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నారు. తోడుగా ఎవరున్నారు, రాహు ఉన్నాడు. సో మిస్అండర్స్టాండింగ్ వల్ల
మిస్అండర్స్టాండింగ్ వల్ల, లేకపోయినట్లయితే అత్యాశ వల్ల, అవతల వ్యక్తి పైన పెట్టుకున్న కోరికల వల్ల, అది సరిగ్గా తీర్చలేకపోవడం వల్ల దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న విషయాలకి క్లేషెస్ తప్పకుండా అవుతుంటాయి, కలహాలు తప్పకుండా అవుతుంటాయి. మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో అది మీకు రాబోయే రోజులు దక్కదు, ఆ ప్రకారంగా అయితే మీ దగ్గర ఉండదు. అండ్ ఇంకోటి కనుక మీరు గమనించినట్లయితే ఏకాదశ స్థానం కనుక బలంగా ఉన్నట్లయితే మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు, మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు, కుటుంబ పరిస్థితి కూడా సరిగ్గా ఉండదు. కుటుంబం లోపల సడన్లీ కొన్ని ఈవెంట్స్ అవుతాయి, కుటుంబం లోపల సడన్లీ కొన్ని ఈవెంట్స్ అవుతుంటాయి, అవి కూడా మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఏకాదశ స్థానం బలం పెరగడం వల్ల కొన్ని దక్కుతాయి, అలాగే కొన్ని మీ నుంచి కూడా పోతాయి. ఇది తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉందో వాళ్ళకి నార్మల్ కొద్దిగా రాబోయే రోజుల్లో డైట్ ప్లానింగ్ మీరు చేసి పెట్టుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫిజికల్ కొద్దిగా ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నించండి. అలాగే కొద్దిగా క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది, దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది, ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. రాబోయే రోజుల్లో షుగర్ ఎక్కువగా అయితే, స్వీట్స్ ఎక్కువగా అయితే రాబోయే రోజులు అస్సలు తినకండి. వెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహార పరంగా అయితే అన్నీ మీకు వస్తాయి, కానీ మీ దగ్గర ఏవి ఆగవు. ఏంటి వినండి, మీరు అనుకుని అన్నీ మీ దగ్గర వస్తాయి, కానీ మీ దగ్గర అస్సలు ఆగవు. డబ్బు కావాలా డబ్బు వచ్చుద్ది, కానీ మీ దగ్గర ఆగదు. పేరు కావాలా పేరు వచ్చుద్ది, కానీ ఆ పేరు మీ దగ్గర ఆగదు. గుర్తింపు కావాలన్నా గుర్తింపు వచ్చుద్ది, అది మీ దగ్గర ఆగదు. రాబోయే రోజుల్లో చూడండి, ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకి ఉద్యోగం రాబోయే రోజుల్లో ఉంది, నేను కాదనట్లేదు. ఎప్పుడైతే ఈ కుజుడు కుంభరాశిలో వెళ్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఉద్యోగం కూడా కనపడుతుంది. జాబ్ లేని వారికి జాబ్ కూడా వచ్చుద్ది, కానీ చూసుకొని జాబ్ ఎంచుకోండి. మనం ఏదో ఏ జాబ్ లేదు ఖాళీగా కనుక ఉన్నట్లయితే, ఏదో దొరికింది డైరెక్ట్ అందులో వెళ్ళినట్లయితే మనం అందులో బందీ కూడా అవ్వగలుగుతాము, అందులో మనం బందీ కూడా అవ్వగలుగుతాం. కొన్నిసార్లు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది. సో కేర్ఫుల్గా ఉండండి, ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఇంకో కనుక చూసుకున్నట్లయితే జాబ్ చేసే వారికి కూడా జాబ్ యోగం ఉందా అంటే జాబ్ యోగం కూడా మేషరాశి వారు రాబోయే రోజుల్లో కనబడుతుంది. ఇంతకీ మీకు వచ్చే జాబ్ కొద్ది మీరు ప్రైవసీగా మెయింటైన్ చేయండి. ప్రైవసీగా మెయింటైన్ అంటే జాబ్ రాకముందు దానికి సంబంధించి మీరు ఎక్కువ ప్రచారం అస్సలు చేయకూడదు. సైలెంట్గా మీరు ఎంత ఉంటే అంత బెటర్ మీకోసం. రెండో విషయం, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం లోపల రాబోయే రోజుల్లో మీ బుద్ధి, మీ ఆలోచన, మీరు చేసిన ఇతపూర్వం ప్రయత్నాల వల్ల రాబోయే రోజుల్లో మీ బిజినెస్లో కొద్ది గ్రోత్ అయితే బాగా అయితే ఉంటుంది. ఆన్లైన్ బిజినెస్ ఉన్నట్లయితే మరి రాబోయే రోజుల్లో కొద్దిగా గ్రోత్ అయితే కనబడుతుంది. ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుని చెప్పాను, ఫ్యామిలీ పరంగా అంత ఇది లేదు, కానీ ఫ్యామిలీ లోపల బాధ్యతలు అయితే చాలా పెరుగుతాయి. ఫ్యామిలీ లోపల అయితే బాధ్యతలు చాలా పెరుగుతాయి. ఎందుకంటే ఏకాదశ స్థానం కనుక బలంగా ఉన్నట్లయితే సెకండ్ హౌస్ నుంచి ఏకాదశ స్థానం 10th హౌస్ అవుతుంది.
సో ఫ్యామిలీ లోపల కొన్ని రెస్పాన్సిబిలిటీ చాలా బలంగా అయితే రాబోయే రోజుల్లో మీకు పెరుగుతాయి. దానివల్ల కొన్నిసార్లు కోపం కూడా రావచ్చు. దానివల్ల కొన్నిసార్లు ఇతరులతో గొడవలు కూడా జరగవచ్చు. గెయిన్స్, ఏదైనా గెయిన్స్ ఉన్నాయా ఈ నెల లోపల? గెయిన్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, అలాగే ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు ఇప్పుడు లేవు, కానీ ఎవరైనా చేస్తున్నట్లయితే ఇప్పుడు నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ ఆధారంగా ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళకైతే ఈ నెల లోపల ఆర్థిక వ్యవహార పరంగా బాగుంది. ఇంతకీ అక్కడ డబ్బు మీదైతే ఉండకూడదు. ఇది మీరు ఒకటి విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి. ఇక ఈ ఫిబ్రవరి నెల ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే మీకోసం చాలా బాగుంది. సమయాన్ని ఉపయోగించుకోండి. ఏళ్ళనాటి శని సమయం ఉన్నా కూడా ఏంటి ఏళ్ళనాటి శని సమయం ఉన్నా కూడా ఇది కొద్దిగా మీకు బాగానే ఉంటుంది. కానీ అనుకున్న పనులు అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఈ శాటర్న్ కర్మకారకుడు అవుతాడు. ఈ కర్మాధిపతి ద్వాదశ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. సో టైం పడుతుంది. ఇవన్నీ గ్రహాలు ఎప్పుడైతే షిఫ్టింగ్ ఇక్కడ మీన రాశి వరకు వెళ్తాయో అప్పుడు అక్కడ మీరు ఇంకా అనుకుని చాలా చక్కగా అయితే అవుతాయి. కొద్ది స్ట్రగల్ ఉంటుంది, కొద్ది స్ట్రెస్ ఉంటుంది, కొద్ది నిద్ర లేని రోజులు ఉంటాయి, కానీ అక్కడ పనులు అవుతాయి. పరిహారాల వరకు కనుక చూసుకున్నట్లయితే మన ఛానల్ లోపల ప్లేలిస్ట్లో వెళ్ళండి. 2026కు సంబంధించి పరిహారాలు చెప్పడం జరిగింది. మేషరాశికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అవి పాటించండి. ఈ సంవత్సరం మొత్తం ఆ పరిహారాలు మీరు పాటించండి చాలు అని. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరినట్లయితే వీడియోని షేర్ చేయండి. ఫ్రీ హోరోస్కోప్ లోపల మీ జాతకం వచ్చే అవకాశాలు కూడా ఉంటుంటాయి. శ్రీమాత్రే నమః.